90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వేదప్రియ రెడ్డి గారు. నమస్తే వెంకట్. మేడం, రిలేషన్షిప్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఒక రిలేషన్షిప్ గురించి చెప్పాలి అంటే ఇది ఒక మంచి స్టోరీ, ఆ స్టోరీలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు? రిలేషన్షిప్ అంటే ఏం గుర్తుకొస్తుంది? రిలేషన్షిప్ అన్న వర్డ్ విన్నప్పుడు సైకాలజిస్ట్ కంటే ముందు ఆడపిల్లని. ఎస్, అవును. రిలేషన్షిప్ అనగానే ఆడపిల్లని కాబట్టి సిగ్గు వస్తుంది ముందు. ఎగ్జాక్ట్లీ. నా బుగ్గ మీద పెట్టిన ముద్దు గుర్తొస్తుంది. ఓకే. లేదు, అమ్మ దగ్గర తినిపించుకున్న క్షణం గుర్తొస్తుంది. పప్ప ఏదో నా కోసం కొనుక్కొచ్చింది గుర్తొస్తుంది. గిఫ్ట్. There's so many things. నా బిడ్డ కోసం నేను చేసింది గుర్తుకొస్తుంది, నా బిడ్డ నా కోసం చేసింది గుర్తుకొస్తుంది. బికాస్ రిలేషన్షిప్ ఇస్ ఎవ్రీవేర్. చాలా పుఫ్. నా అలా వాళ్ళ కిందకి తీసుకొచ్చుకుంటే ఇప్పుడు రిలేషన్షిప్ గురించి నిజంగా మాట్లాడదాం వెంకట్. డన్. ఇప్పుడు రిలేషన్షిప్ ఇస్ జస్ట్ బిట్వీన్ టూ హార్ట్స్. దీని గురించి కాసేపు మాట్లాడదాం. మీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు వెంకట్? ఇంటర్ దాకా వెయిట్ చేశారండి అమ్మనా? కాజల్ అగర్వాల్. కాదు, ప్రాక్టికల్గా చెప్పండి. 10th క్లాస్లో, బట్ పేరు చెప్పను, అవసరం లేదు. కానీ భయం ఉండేది, అమ్మాయిలంటే అంత దూరంలో ఉండేవాళ్ళు. ఇది నిజం, ఫ్యాక్ట్. ఇది పాస్ట్. ఇప్పుడు కాదు, అండర్లైన్. ఇది పాస్ట్. ఎందుకు పాస్ట్ అన్నానంటే, ఏ భయం అయితే ఒక ప్రాణానికి ఉంటుందో చిన్నప్పటి నుంచి, ఆ భయం తీయగా మీకు తెలియకుండానే మీలో నుంచి తీసేసే శక్తి ఆ రిలేషన్షిప్కే ఉంటుంది. ఈ మాట నమ్ముతారు కదా? డిప్రెషన్లో ఉన్న వాళ్ళని కానీ, మేనియాలో ఉన్న వాళ్ళని కానీ, అంటే ఎక్స్ట్రీమ్ అటు ఉన్నా ఇటు ఉన్నా మధ్యకి తీసుకొచ్చి హాయిగా ప్రయాణం మళ్ళీ క్రియేట్ చేయగలిగిన శక్తి ఒక రిలేషన్షిప్కే ఉంది. తల్లి ఇంపార్టెంట్ కాదా లైఫ్లో అంటే ఇంపార్టెంటే, కానీ ఒక స్టేజ్ వరకే తనకు పరిమితి. ఒకసారి మనం అడల్ట్ అయ్యాక, ఒక 20 year old బాయ్, ఇప్పుడు నా బిడ్డ చిన్నోడు కరెక్టే, వాడు 20 years వచ్చాక బిడ్డ చలో నాన్న నేను స్నానం చేపిస్తా అన్నాను అనుకోండి, మమ్మ యూ ఫీలింగ్ వెల్ హియర్ అని అడుగుతాడు. అయ్యి ఓకే మమ్మ నీ బ్రెయిన్ పనిచేస్తుందా అని అడుగుతాడు. ఎందుకు చెప్తున్నా అంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. సో ఆ టైం వరకే అమ్మ ప్రేమ పరిమితి, చదువుకుంటున్నాం తండ్రి ప్రేమ పరిమితి. కానీ రియల్ రిలేషన్షిప్ కంపాషన్స్ ఏదైతే ఏజ్ టు ఏజ్ వస్తుందో, లవ్ పరంగా, మ్యారేజ్ పరంగా, ఫ్రెండ్షిప్ పరంగా, వీళ్ళ రిలేషన్షిప్ ఏజ్ పెద్దది, అది చెప్పాలనుకుంటున్నాను. అండ్ మోర్ డీపర్. ఎందుకు అంటే, ఫిజికల్ రిలేషన్షిప్, అడల్ట్ రిలేషన్షిప్ ఎక్కడైతే ఉంటుందో వాళ్లకు అన్నిటికంటే ఎక్కువ, అంటే పాలు నీళ్ళలాగా కలిసిపోయే గుణం ఉంటుంది. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ డీప్ రిలేషన్షిప్, రైట్? తల్లికి చెప్పుకోనివి చాలా ఉంటాయి, భార్యకి చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. అది ఎందుకు చెప్పుకోలేవు? తను యాక్సెప్టెన్స్ లెవెల్ లేదు దానికి, కాబట్టి చెప్పుకోలేము. ఎక్కడో అప్పు చేసి వచ్చారు, చెప్పుకోలేం. ఎక్కడో తప్పు తాగి వచ్చాం, చెప్పుకోలేం. ఎక్కడో సిగరెట్ కొట్టాం, చెప్పుకోలేం. ఎక్కడో పిల్లకి కన్ను కొట్టాం, చెప్పుకోలేం. నా ఈ 4 బిహేవియర్స్కి వైఫ్కి యాక్సెప్టెన్స్ లెవెల్ లేదు. ద సేమ్ వే వైఫ్ దగ్గర నుంచి కూడా ఆలోచిస్తే, చీర కొనుక్కున్నా కానీ చెప్పలేదు, ఎక్కడికో పోయాం కానీ ఇంకేదో చేశాను కానీ చెప్పలేదు. సో తిన సైడ్ నుంచి కూడా ఉంటాయి, రైట్? తన సైడ్ నుంచి కూడా ఉంటాయి, తన సైడ్ నుంచి కూడా ఉంటాయి. ఇది యాక్సెప్టెన్స్ లెవెల్ ఉందనుకోండి, నాకు డ్రింక్ చేయబుద్ధి అవుతుంది హనీ అంటే, చలో షుగర్ నేను సోడా తీసుకొస్తా అనే అమ్మాయి మీకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫోన్ మీ అమ్మాయికే చేస్తారు. ప్రాణం లేసి వచ్చిందా వెంకట్? హ్యాపీగా ఉంటుందండి అలాంటి వైఫ్ దొరికితే కదా. నౌ లెట్స్ గో ఫర్ అ రైడ్ అంటే, చలో 5 minutes డార్లింగ్ నేను చేంజ్ చేసుకొని వస్తా, లెట్స్ గో ఫర్ అ రైడ్. ఇంత క్యాజువల్గా ఒక పార్ట్నర్ ఉంటే ఇల్లు స్వర్గం. అదే రిలేషన్షిప్లో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లెవెల్ లేదో, అంటే ఇద్దరు ఒకటే దారి పోతున్నా కూడా 2 wheels డిఫరెంట్ స్పేసింగ్, అంటే డిఫరెంట్ టైమింగ్లో పోతున్నాయి అనుకోండి. ఒక వీల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనుకోండి, వీల్ అలైన్మెంట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా.
రిలేషన్షిప్ ఒకటే దగ్గర పోతుంది. ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారు, కానీ ఒకరి పేస్ ఎక్కువ ఉండి ఒక పేస్ తక్కువ ఉంటే బండి ఆగిపోతుంది, స్టాగ్నేషన్ మోడ్కి వస్తుంది, బోర్ కొడుతుంది, పక్కనోడు ఇంకా క్యూట్ కనిపిస్తాడు. ఖచ్చితంగా ఏ రిలేషన్షిప్లో అయినా హ్యాపీగా ఎప్పటికీ ఉండాలి అంటే ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొకటి బోరింగ్గా కాకండి, ఇంకొకటి యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకోండి. ఇవి 3 సూక్తులు. ఓకే. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కమింగ్ బ్యాక్ టు పేరెంటల్ రిలేషన్షిప్స్, మన పరిమితి ఏంటి అన్నది తెలుసుకోండి. మనం అమ్మమ్మ అయ్యాక మన పేరెంటింగ్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు బిడ్డల పేరెంటింగ్ వాళ్ళ పిల్లలకి చేస్తున్నారు, చేసుకోనివ్వండి. నేను నీకు అమూల్ తినిపించాను, నేను వుడ్వర్డ్ పాలు తాపించాను, వాటర్ తాపించాను, నువ్వు కూడా అదే చెయ్యి అంటే ఇట్ డజంట్ వర్క్ ఆల్ ద టైమ్. అవసరానికి పెద్దవారు కాబట్టి మాట సాయం చేయండి, శుభమే. కానీ మాట చెప్తున్నందుకు వాళ్ళు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. చేసినా ఓకే, చేయకపోయినా ఓకే అని అంత లైట్గా హార్టెడ్గా మీరున్నప్పుడే మీకు హెల్త్కి బెటర్. పేరెంట్స్ రిలేషన్షిప్ అన్న వర్డ్ అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దానికి సపరేట్గా చెప్తున్నా నేను. వెంకట్, యూజువల్గా ఓకే, మనం ఒకరిని ఇష్టపడ్డప్పుడు వన్స్ లర్న్డ్ ఇస్ లర్న్డ్ అన్నారు పెద్దలు, సైకాలజిస్టులు కూడా. ఒక్కసారి ఒక అమ్మాయి మన మనసుకి నచ్చితే ఎప్పటికీ నచ్చినట్టే. అవును. ఆ అమ్మాయి అమ్మమ్మైనా కూడా ఖచ్చితంగా మనసుకి నచ్చినట్టే. ఓకే, నీకు ఇష్టం లేకపోతే మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం, తొక్కతోలు, అది నడవదు. అది లవ్వే అంతే. కాకపోతే తనకిష్టం లేదు కాబట్టి మన మర్యాదలో మనం ఉండడం అన్నది పాసిబుల్. కానీ నీ మీద ఇంకా ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు నుంచి చంపేసుకుంటున్నా, రాత్రి పండుకొని పొద్దులేసి ఫ్రెష్గా లేస్తా, నేను క్లీన్ స్లేట్ అయిపోతా, ఇట్లాంటి ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. అబ్బా అవును, మన ఎక్స్ మనకు గుర్తుకు రావడం అన్న టాపిక్ మాట్లాడడానికే మీరు కంఫర్టబుల్గా లేరు. లేదు, నేను చెప్తాను మేడం. నా ఎక్స్ మీన్స్ నేను ఇష్టపడ్డ అమ్మాయి, నేను లవ్ చేసి నన్ను లవ్ చేసిన అమ్మాయి నాకు ఎప్పటికీ గుర్తొస్తుంది కదా, 100%. ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ అన్నది ఇప్పుడు ఉన్న కపుల్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ టాపిక్ ఎందుకు అంతగా చెప్పానంటే ఇవాళ హాస్పిటల్కి వచ్చే చాలా మటుకు మ్యారిటల్ కేసెస్, తన ఎక్స్ ఫోటో దొరికిందనో ఇంట్లో, తన ఎక్స్ ఈమెయిల్ దొరికిందనో కంప్యూటర్లో, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ హర్ పాస్ట్. ఒకవేళ ఇంకా తననే ఇష్టపడి ఉండింటే ఆర్ తనతోనే రాసి ఉండింటే ఇవాళ నువ్వు రాకనే పోతుండే ఆమె లైఫ్లోకి. ఆల్రెడీ నువ్వు వచ్చినవంటే ఏంది, నువ్వు ఇవాళ టుడే తనది. నువ్వు వెనకకి తిరిగి ఎప్పుడో జరిగిపోయింది, రోజు అట్లెందుకు అయ్యింది, ఈ రోజు నీ దగ్గర ఎందుకుంది, ఈ రోజు నీ దగ్గర ఎందుకుంది మేడం, ఈ టోన్ బాగుంది. ఎందుకంటే అలా ఆరాలు తీసేటప్పుడు దట్స్ హౌ యు బిహేవ్. అయిపోయింది కథం కహాని. మళ్ళీ దాన్ని ఎవరైతే తవ్వే అలవాటు ఉందో వాళ్ళు ఈ బిహేవియర్ని కాస్త జిప్అప్ చేసి లాకర్లో పెట్టేసుకోండి. ఆ బిహేవియర్ టేబుల్ మీదకి తీసుకురాకండి. సడన్గా ఒకటేసారి మానుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుందేమో. మానుకోండి అంటే మీ మనస్సుకి వచ్చేది సర్వసహజం, వాళ్ళ ముందు పెట్టడం మానుకోండి. ఎందుకంటే వెనక విషయం ఎంత మీరు తీసుకొస్తారో అంత మీ మీద ఇష్టం మీరే తీసేస్తున్నారు ఆ అమ్మాయికి. ఓకే, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టి మీతో మాట్లాడేటప్పుడు మీరే ఇంకొకరిని గుర్తుకు చేస్తున్నారు. సో రిజల్ట్ ఏమొస్తుంది మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది కదా. సో ఎవరి పాస్ట్ని కానీ తవ్వితే హ్యాపీ న్యూస్ అయితే ఎవరికి రాదు. రిలేషన్షిప్ మళ్ళీ మన టాపిక్ హెడ్డింగ్ లో మీరు ఇంకా ఉండాలనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అంటే ఇవాళట్లోనే బతకండి. నిన్న తవ్వారా మీకు మీరు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమంది పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అండ్ ఇంకొంతమంది స్కూల్స్ అండ్ కాలేజెస్, గ్రేడెడ్ కమ్యూనిటీస్ అండ్ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో కూడా, కార్పొరేట్ కంపెనీస్లో కూడా మీ సెషన్ కావాలి, మీ ప్రోగ్రామ్స్ కావాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళకి కానీ ఛాన్సెస్ ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వచ్చు?
వెంకట్ సుమన్ టీవీ కంకణం కట్టుకొని మరి ప్రతి మనసుకి నేనున్నాను అని చెప్తుంది. అవును. ఈ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరం నేను సైతం అంటూ మనం కష్టపడుతున్నాం ఇక్కడ. అవును. ఇక్కడ ఏం సోపాడియట్లేదు మనం. నీ మనసులో కష్టం గురించే మాట్లాడుతున్నాం. సో మీకంటూ కష్టం ఉంటే సుమన్ టీవీ ఎప్పుడు ఉంటుంది మీతోని. సుమన్ టీవీతో మేము ఉంటాం మీతోని. థ్యాంక్ యూ. కాల్ చేయండి అంతే. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.